ఓం శాంతి 18/9/1975 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు. మాయా చక్రాల నుండి అతీతంగా స్వదర్శన చక్రధారులైన వారే భవిష్యత్తులో చక్రవర్తులు కాగలరు. నిర్బలులను మహాశక్తిశాలిగా తయారు చేసేవారు, మాయా చక్రాల నుండి ముక్తులుగా తయారు చేసేవారు, దయా హృదయులు లేదా స్నేహమూర్తి శివబాబా స్వదర్శన చక్రధారుల నుండి చక్రవర్తి అయ్యే పిల్లలను చూసి మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు బాప్దాదా బ్రాహ్మణ పిల్లలందరి యొక్క వర్తమానము మరియు భవిష్యత్తు రెండింటిని చూసి హర్షిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ స్వదర్శన చక్రధారి నుండి చక్రవర్తి, వర్తమానం చక్రధారి మరియు భవిష్యత్తులో చక్రవర్తి. చక్రధారి కాకపోతే స్వదర్శన చక్రాన్ని 84 జన్మలను మాటిమాటికి స్మృతిలో ఉంచుకోకపోతే భవిష్యత్తులో చక్రవర్తిగా కూడా కాలేరు. ఏ పిల్లలకైతే సంగమ యుగము అనగా ఈ కొద్దిపాటి అమూల్య సమయంలో నిరంతరము సదాకాలికంగా చక్రంలో తిరుగుతూ ఉంటారో అనగా అవినాశి చక్రధారి అవుతారో ఆత్మలే సదాకాలిక చక్రవర్తి కాగలరు. చక్రధారిగా అయ్యే ఆత్మ సదా మాయకు అధికారిగా ఉంటుంది. మాయపై అధికారి అయిన ఆత్మలే తండ్రి యొక్క బేహద్దు వారసత్వానికి అధికారులు అవుతారు, అనగా స్వదర్శన చక్రధారి నుండి చక్రవర్తి అవుతారు. సదా చక్రము మరియు రాజఛత్రం రెండు కనిపిస్తున్నాయా? చక్రధారి ఆత్మ యొక్క గుర్తులు ఏమి కనిపిస్తున్నాయి? మీ గుర్తులు మీరు చూసారా? చక్రధారులు ఇప్పుడు కూడా ప్రకాశ చక్రధారిగా కనిపిస్తారు. చక్రానికి గుర్తుగా వారిలో ప్రకాశ చక్రం కనిపిస్తుంది. ఇలాంటి చక్రధారులు సదా మాయ యొక్క అనేక రకాలైన చక్రాల నుండి ముక్తులుగా ఉంటారు. తమ దేహం యొక్క స్మృతి, అనేక వ్యర్థ సంకల్పాల యొక్క చక్రాల నుండి, లౌకిక అలౌకిక చక్రాల సంబంధం నుండి, తమ యొక్క అనేక జన్మల స్వభావ సంస్కార చక్రాల నుండి, ప్రకృతి యొక్క అనేక రకాల ఆకర్షణల యొక్క చక్రాల నుండి వారు సదా ముక్తులుగా ఉంటారు. వారు కేవలం స్వదర్శన చక్రం తప్ప మరే ఇతర చక్రంలోకి రారు. ఇతర ఆత్మలను కూడా బాబా నుండి ప్రాప్తించిన శక్తుల ద్వారా అనేక చక్రాల నుండి సహజంగానే విడిపిస్తారు. మాయ యొక్క అనేక రకాల చక్రాలకు గుర్తు ఏమిటి? ఎలాగైతే చక్రధారి ఆత్మ ప్రకాశ కిరీటధారిగా ఉంటుందో మరియు తండ్రి యొక్క వారసత్వానికి అధికారిగా ఉంటుందో, అలాగే మాయ యొక్క అనేక రకాల చక్రాల్లోకి వచ్చే వారి గుర్తు ఏముంటుంది? ఎలాగైతే స్వదర్శన చక్రధారుల శిరస్సుపై ప్రకాశ కిరీటం ఉంటుందో అలాగే వీరి శిరస్సుపై అనేక రకాల విఘ్నాల యొక్క భారం ఉంటుంది. కిరీటం ఉండదు, సదా ఏదో ఒక రకమైన భారం, బరువు వారి శిరస్సుపై అనగా బుద్ధిలో అనుభవం అవుతూ ఉంటుంది. అటువంటి ఆత్మ సదా రుణగ్రస్తులుగా మరియు రోగగ్రస్తులుగా ఉంటారు. వారి మస్తకంలో మరియు నోటి ద్వారా సదా ప్రశ్నార్థకాలే ఉంటాయి. ప్రతి విషయానికి ఎందుకు, ఏమిటి మరియు ఏ విధంగా ఇలాంటి ప్రశ్నలే ఉంటాయి. ఒక్క సెకండ్ కూడా బుద్ధి ఏకాగ్రంగా అనగా బిందురూప స్థితిలో ఉండదు. ఫుల్ స్టాప్ గుర్తు బిందువు అనగా మనస్సులో కూడా బిందు స్వరూపం యొక్క స్థితి ఉండదు. వాచ మరియు కర్మనాలో కూడా జరిగిపోయిందేదో జరిగిపోయింది, క్రొత్తది ఏమీ కాదు. ఏదైతే జరుగుతుందో అది కళ్యాణకారి. ఇలా ఈ విధంగా ఫుల్ స్టాప్ అనగా బిందువు పెట్టడం రానే రాదు. ప్రశ్నార్థకం వ్రాయటానికి వంకరగా ఉంటుంది, బిందువు రాయడం సహజంగా ఉంటుంది. రాయటానికి ఫుల్ స్టాప్ కంటే క్వశ్చన్ మార్కు కొంచెం కష్టంగా ఉంటుంది. ఈ విధంగా స్వయంతో లేదా ఇతరులతో లేదా బాబాతో అనేక రకాలుగా ప్రశ్నిస్తూ ఉంటారు. ఇలాంటి గుర్తులున్న ఆత్మ
స్వదర్శన చక్రధారి నుండి చక్రవర్తి అవ్వదు. ఈ విధమైన ఆత్మ యొక్క ప్రతి సంకల్పంలో స్వయం గురించి కూడా ప్రశ్నలు ఉంటాయి. నేను సఫలతామూర్తిగా కాగలనా? సర్వుల సంప్రదింపుల్లో నేను సఫలత పొంది సమీపాత్మగా అవుతానా? నేను అందరి స్వభావ సంస్కారాలతో నడవగలనా? అందరినీ సంతుష్టం చేయగలనా? ఈ విధంగా అనేక రకాల ప్రశ్నలు స్వయం గురించి ఉంటాయి మరియు ఇతరుల గురించి కూడా ఉంటాయి. వీరు నాతో ఈ విధంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? నాకు విశేష సహయోగం ఎందుకు లభించడం లేదు? నాకు పేరు ప్రతిష్టలు ఎందుకు లభించడం లేదు? ఈ విధంగా స్వయం గురించి ప్రశ్నలు ఉంటాయి. అదేవిధంగా బాబా గురించి కూడా ప్రశ్నలు ఉంటాయి. బాబా సర్వశక్తివంతుడైతే నా బుద్ధిని ఎందుకు పరివర్తన చేయడం లేదు? దృష్టి ద్వారా అద్భుతం చేసేవారు నా వైపు ఎందుకు దృష్టి పెట్టడం లేదు? నా తండ్రి అయినప్పుడు నేను ఎలా ఉన్నా, ఏ విధంగా ఉన్నా బాబా వాడినే కదా. బాధ్యత బాబాదే కదా. నన్ను దాటించాలి కదా. బాబా దాత అయినప్పుడు నేను ఏది అడిగితే అది ఎందుకు ఇవ్వడం లేదు? బాబా త్రికాలదర్శి. నా యొక్క 3 కాలాల గురించి బాబాకు తెలిసినప్పుడు తన శక్తితో నాకు శ్రేష్ఠ పదవిని ఎందుకు ఇవ్వడం లేదు? ఈ విధంగా మధురాతి మధురమైన ఫిర్యాదులు బాబా ముందు పెడుతున్నారు. ఒకవైపు జన్మ జన్మల భారం, రెండో వైపు తండ్రికి పిల్లలైన కారణంగా బాబా ద్వారా ప్రాప్తించిన సర్వ అధికారాలకు బదులు ఇవ్వాల్సిన కర్తవ్యం చెయ్యని కారణంగా, అనగా తమ విధి తాము నిర్వర్తించని కారణంగా రుణగ్రస్తులుగా అయిపోతున్నారు. ఈ రుణ భారం ఆత్మ యొక్క బలహీనతలన్నింటినీ బయటికి తీసుకొస్తుంది. ఈ విధంగా డబల్ భారం కలిగిన వారు స్వదర్శన చక్రధారిగా ఏ విధంగా అవుతారు? ఒకరు చక్రధారులు, రెండవ వారు బరువు కలిగిన వారు. ఇలాంటి భారం కలిగిన ఆత్మలు డబల్ లైట్ ధారిగా ఏ విధంగా అవుతారు? అనుభవం అవ్వడం లేదు. వారి నోటి నుండి మాటి మాటికి ఇదే మాట వస్తుంది. వింటారు, నడుస్తారు కూడా జ్ఞాన మార్గంలో, కానీ ప్రాప్తి యొక్క గమ్యం కనిపించదు. చాలా కష్టం అనే మాట బాబా విన్నప్పుడు మరియు అలాంటి పిల్లలను చూసినప్పుడు బాబా ఏం చేస్తారు? నవ్వుకుంటారు. అయినా కానీ దయాహృదయులు కనుక, తండ్రి సంబంధం ఉంది కనుక మాటి మాటికి ధైర్యాన్ని మరియు ఉత్సాహ ఉల్లాసాన్ని ఇస్తుంటారు. పిల్లలైన మీరే అనేక సార్లు విజయం పొందారు. ధైర్యము మీది, సహాయం బాబాది. నడుస్తూ ఉండండి, ఆగిపోకండి. కల్పం పూర్వం వలె మరలా విజయులు అవ్వండి అని చెప్తారు. కేవలం 1 సెకండ్ అయినా కానీ సత్యమైన మనస్సుతో, సర్వ సంబంధాలతో బాబాను స్మృతి చేయండి. ఆ 1 సెకండ్లో బాబా కలయిక అనుభూతి లేదా ప్రాప్తి రోజంతటిలో అనేక సార్లు మిమ్మల్ని అన్ని వైపుల నుండి దూరం చేసి బాబా వైపుకు ఆకర్షిస్తూ ఉంటుంది. ఎంత నిర్బలంగా ఉన్నా కానీ 1 సెకండ్ అయితే స్మృతి చేయగలరు కదా. ఇలాంటి నిర్బలాత్మలు 1 సెకండు స్మృతి చేసినా కానీ ఆ ధైర్యానికి బదులుగా బాబా వేల రెట్లు సహాయకారి అవుతారు. ఇంతకంటే సహజమైనది ఏముంటుంది? లేదా మీ తరఫున యోగం కూడా బాబాయే చేయాలా? నాజూకు పిల్లలు కదా. నాజూకు పిల్లలు బాబాతో గారం చేస్తున్నారు, గారాబాలు పోతున్నారు. ఇలాంటి గారాబం కలవారిగా అవ్వకండి. రాజయుక్తులుగా మరియు యుక్తియుక్తులుగా అవ్వండి. అర్థమైందా? మంచిది. ఈ విధంగా చక్రధారి నుండి చక్రవర్తిగా అయ్యేవారికి, స్వయాన్ని మరియు సర్వులను నిర్బలం నుండి మహాబలవాన్గా తయారు చేసుకునే వారికి, సర్వ బలహీనతలను సెకండ్లో సంకల్పంలో బలి ఇచ్చేవారికి, మహాబలి అయ్యే మహాబలవాన్ అనగా మాస్టర్ సర్వశక్తులను శస్త్రాల వలె కార్యంలో ఉపయోగించే కర్మయోగులకు, కర్మయోగి సహజయోగి ఆత్మలకు బాప్ దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఓం శాంతి.